నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. ఆ తర్వాత మనం ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమన్నారు. ఫస్ట్ది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఇది సిబిఐకి లీగల్ అథారిటీ ఇచ్చింది, అవునా కాదా? ఎస్. సో ఇంటర్పోల్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ పోలీస్ అని. సో ఇంటర్పోల్కి కోఆర్డినేషన్ నోడల్ పోలీస్ ఏజెన్సీగా సిబిఐఏ వ్యవహరిస్తుంది, అవునా కాదా? ఫస్ట్ది అందరికీ తెలిసి ఉంటుంది, రెండోది ఎస్ ఆర్ నో? ఎస్. సో 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1,2. రెండో చూడండి, ఈ క్రింద వాటిలో వేటిని ఫైర్ వర్క్స్లో బ్యాన్ చేయడం జరిగింది కంప్లీట్గా అని అడిగారు. నిన్న మనం చదువుకున్నాం, అవునా? క్రాకర్స్లో కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా బ్యాన్ చేయడం జరిగింది. ఇంకొన్నిటిని ఏమో తక్కువ హార్మ్ఫుల్గా ఉండే కెమికల్స్ని వాడి గ్రీన్ క్రాకర్స్ని తయారు చేసుకోండి అని చెప్పింది అనుకున్నాం. సో మెర్క్యూరీ, లిథియం, బేరియం, లెడ్, వీటన్నిటిని బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ఆన్సర్ డి, ఆల్ ది అబౌవ్ 1, 2, 3, 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ క్రింద వాటిలో వేటిని మరి క్రైమ్స్గా పరిగణిస్తుంది? ప్రిడేటరీ ప్రైసింగ్ అంటే కావాలని తక్కువ ప్రైసింగ్కి చేయడము, మిగిలిన వాళ్ళ యొక్క బిజినెస్ని అఫెక్ట్ చేయడం కోసం చేసేటటువంటిది అనమాట. దాన్ని ప్రిడేటరీ ప్రైసింగ్ అని అంటాం. ఒకటోది కరెక్టేనా? ఎస్. రెండోది డామినెంట్ పొజిషన్ని మిస్యూజ్ చేయడం. ఇక్కడ ఓన్లీ డామినెంట్ పొజిషన్ కాదు, మిస్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ అని ఉండాలండి. సో మిస్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ కరెక్టే. కార్టలైజేషన్ అంటే ఏంటి? కొంతమంది గుంపుగా గ్రూప్గా ఫామ్ అయ్యి మార్కెట్ని డామినేట్ చేయడము, దాన్ని కార్టలైజేషన్ అంటాం. సో ఇవి 3 కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టము 2002 కింద పనిషబుల్ అఫెన్సెస్ అన్నమాట, రైట్? అందువల్ల ఆన్సర్ దీనికి కూడా ఆల్ ది అబౌవ్ 1, 2, 3 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏవి ఫిస్కల్ ఫెడరలిజంకి ఛాలెంజెస్గా ఉన్నాయి? ఫిస్కల్ ఫెడరలిజంకి ఏవి మరి ఛాలెంజెస్గా ఉన్నాయి? సెస్ అండ్ సర్చార్జ్ని షేర్ చేసుకోవడము సెంటర్ నుంచి స్టేట్స్తో, ఇది ఛాలెంజేనా? ఎస్. జిఎస్టీ కంపెన్సేషన్? ఎస్. ఇది ఫినాన్స్ కమిషన్ అండి. ఫినాన్స్ కమిషన్ అనేది ఛాలెంజా లేదా ఫినాన్స్ కమిషనర్ ఉండడం వల్ల ఫిస్కల్ ఫెడరలిజం బ్యాలెన్స్ అవుతుందా? ఫినాన్స్ కమిషన్ అనేది ఛాలెంజ్ కాదు, దాంట్లో ఇంకా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, అవి ఇచ్చుంటే వేరే. ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది ఛాలెంజ్ కాదు, అది సపోర్టివ్గా ఉంది. సో ఇక్కడ 1, 2 మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ 1, 2 ఓన్లీ. నెక్స్ట్ 5 చూడండి, నంగ్రానో కర్బాక్ష్ అనేటటువంటి ఈ రీజన్ ఎవరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి రీజన్? నిన్ననే మనం చదువుకున్నాం, ఎవరి మధ్య? అర్మానియా మరియు అజర్బైజాన్ అనే 2 కంట్రీస్. అందుకే రష్యా అనేది పీస్ డీల్ ఈ 2 దేశాల మధ్య ఏ విధంగా చూస్తుంది అని మనం నిన్న ఆర్టికల్ కదా. సో అర్మేనియా, అజర్బైజాన్ అన్నది ఆన్సర్ అనమాట. 6 చూడండి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాము, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాము. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఫాస్ట్గా చీపర్గా ప్రొడ్యూస్ చేయొచ్చు ట్రెడిషనల్ వ్యాక్సిన్స్తో పోలిస్తే, అవునా కాదా? ఎస్. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేటటువంటిది కంపారిటివ్లీ సేఫ్గా ఉంటుంది, అవునా కాదా? ఎస్. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఒక స్టాండర్డైజ్డ్ వీటిలో ప్రొడ్యూస్ చేయగలము. సో ఈ విధంగా అవుట్ బ్రేక్స్ ఇవి వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్స్ని ఒకసారి తయారు చేస్తే క్విక్గా స్కేలప్ చేసుకోవచ్చు, ఎక్కువ సంఖ్యలో వాటిని ప్రొడ్యూస్ చేయొచ్చు, అవునా? ఎస్. 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ ఆల్ ది అబౌవ్. యాక్చువల్గా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ గురించి డీటెయిల్స్ చెప్పలేదు నేను నిన్న మీకు కదా, అది ఉంది, ఇండియాలోనూ డెవలప్ చేస్తున్నారని చెప్పాను. ఈ క్వశ్చన్ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? ఎంఆర్ఎన్ఏ యొక్క ఫీచర్స్ ఇవి 3 అని నేర్చుకోవాలి. ఈ విధంగా క్వశ్చన్ నుంచి కంటెంట్ నేర్చుకుంటే దాన్నే మనం రివర్స్ ఇంజనీరింగ్ అంటామండి. ఈ రివర్స్ ఇంజనీరింగ్ అనే పద్ధతిని మీరు బాగా నేర్చిపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ నుంచి కంటెంట్ నేర్చుకోవచ్చు. అందుకే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే ఆ క్వశ్చన్స్ నుంచి మీరు ఎక్కువ కంటెంట్ నేర్చుకుంటారు. రివర్స్ ఇంజనీరింగ్ అనే మెథడ్ని బాగా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఎంఆర్ఎన్ఏకి సంబంధించి 3 పాయింట్స్
కరెక్టే. సో ఈ 3 పాయింట్స్ దాని రిలేటెడ్ అని మనకు తెలియలేదు అనుకోండి, 3 నేర్చిపెట్టుకోవాలి. సరే, ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఇండియా చైనా రిలేషన్స్ అన్న కంటెక్స్లో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇండియా చైనా రెండు కూడా లదాఖ్ ప్రాంతంలో ఏదైతే స్టాండ్ ఆఫ్ అనేది ఇద్దరి మధ్య వివాదం ఏదైతే చెలరేగిందో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి డిస్ఎంగేజ్మెంట్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. డిస్ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఆ ఎల్ఏసి వాస్తవాధీన రేఖ అంటాం. ఆ వాస్తవాధీన రేఖ వెంబడి ఏవైతే మన వాళ్ళు అక్కడ వచ్చి ఉన్నారో ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, సో వెనక్కి పంపించేలాగా ఆ టెన్షన్స్ని ఈజ్ చేసే విధంగా ఆ ప్రాసెస్నే డిస్ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అని అంటామన్నమాట. సో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్లో ఈ ప్రాసెస్ ఏంటి అని డిసైడ్ చేస్తాము అంటున్నారు. మనకి చాలా ప్రాంతాల్లో రెండు దేశాల మధ్య గొడవలు జరిగినప్పటికీ ప్యాంగాంగ్సో అనేటటువంటి ఒక లేక్ అన్నమాట. ఈ ప్యాంగాంగ్సో అనేటటువంటి లేక్ దగ్గర ముందు డిస్ఎంగేజ్మెంట్ ప్రాసెస్ మొదలు పెడతాము అంటున్నారు. సో ఆ లొకేషన్ ఒక్కసారి గమనిద్దామా. ఒకవేళ ఇండియా చైనా మధ్య కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అని ఒకవేళ మీకు తెలియకపోతే మన ఛానల్లో ఇండియా చైనా రిలేషన్స్ అని ఒక కంప్లీట్ వీడియో ఉందండి. అది కనుక మీరు చూస్తే హిస్టారికల్గా అసలు మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఏ విధంగా ఇండియా చైనా మధ్య రిలేషన్స్ నడుస్తూ వచ్చాయన్నది మీకు తెలుస్తుంది. అదొకసారి చూసుకోవాలి. రైట్, ఇదిగోండి ఈ వీడియో. సో ఒకసారి దీన్ని సెర్చ్ చేసుకొని వీలైతే చూడండి. సరే, మనకి ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, గల్వన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్ రీజన్, ప్యాంగాంగ్సో లేక్. ఇది లేక్ అన్నమాట. ఈ లేక్లో ఆల్రెడీ 2/3 రీజన్ టిబెట్లో ఉంది. అంటే ఇప్పుడు టిబెట్ చైనా కంట్రోల్లో ఉంది కాబట్టి 2/3 ఆఫ్ లేక్ చైనా సైడే ఉంది. ఇండియా సైడ్ ఉన్నటువంటి లేక్ దగ్గరే మనకు ప్రాబ్లం. ఇదిగో నేను ఒకసారి ఇక్కడ లేక్ ఎంతవరకు ఉందో చూపిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడి వరకు ఇది లైన్ అన్నమాట. ఎల్ఏసి అంటున్నాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అంటే ఇక్కడి వరకు మన సైడు, అటు సైడ్ వాళ్ళది కదా. కానీ చైనా ఏం చేసింది, ఇక్కడ ఈ బెండ్ ప్రాంతం ఉందా లేక్లో, ఈ బెండ్ అయిన ఈ ప్రాంతం ఉందా, సో దీనికి తర్వాత ఉన్న ప్రాంతం మాదే. అంటే ఎల్ఏసికి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు, లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా మాదే అని చెప్పి ఈ ప్రాంతాల్లో ఇక్కడ మీకు 1, 2, 3, 4 అనే నంబర్స్ కనిపిస్తున్నాయా, ఇవేంటి అంటే లేక్లో ఇలాగా చొచ్చుకొని ఉన్నట్టుగా ఉంటుందన్నమాట, మంచు కొండలు ఇవన్నీ. సో ఇక్కడ దీన్ని ఫింగర్స్ అని అంటారు. ఫింగర్ 4, 5, 6, 7, 8 వీటిలో చైనా యొక్క ఫోర్సెస్ని మోహరించింది, వాళ్ళ బలగాలను మోహరించింది. సో ఇప్పుడు ఏమంటున్నాం, ఇది ఎల్ఏసి కదా, ఈ బ్లాక్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది ఎల్ఏసి కదా, ఎల్ఏసికి అటు సైడ్ ఉంది కాబట్టి మీ వాళ్ళని ముందు వెనక్కి పంపించండి అని మనం అడుగుతున్నాం. సో వాళ్ళు సరే అని దానికి ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారనమాట. ఇటు సైడ్ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళ స్వాధీనంలోనే ఉంది, ఇటు సైడ్ ఉన్నది మన దగ్గర ఉంటే ఈ నాలుగిట్లో ఎవ్వరూ లేకుండా పెట్టాం మనము, అటు వాళ్ళు ఇటు మనము లేకుండా డిసెంగేజ్మెంట్ లాగా. ఇది మనదే, ఇక్కడి వరకు మనం పెట్రోల్ చేస్తూ వచ్చాం, కానీ వాళ్ళది మాది అని ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ కూడా గొడవ అన్నమాట. సో స్లోగా మరి గొడవను సర్దుమర్చేటటువంటి ప్రాసెస్లో ఇక్కడే స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా టాక్స్ జరుగుతూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, ఎంతవరకు చైనా విని వెనక్కి వెళ్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. ఓవర్ ది టాప్ సర్వీసెస్ అంటాము. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకొని, ఓవర్ ది టాప్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని యాజ్ ఎ మీడియంగా యూజ్ చేసుకొని వాళ్ళు ఒక ప్లాట్ఫామ్స్ని తయారు చేసుకోవడము. జనరల్ యూజ్ ఏంటి, సర్చ్, ఇలాంటి యూజెస్ కదా ఇంటర్నెట్ అనేటటువంటిది. ఇన్ఫర్మేషన్ సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడం ఇంటర్నెట్ యొక్క ప్రైమరీ పర్పస్. అది కాకుండా ఓవర్ ది టాప్, అది కాకుండా ఇతర సర్వీసెస్లో ఓటీటీ సర్వీసెస్ అంటాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చాలానే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ ప్రైమ్ అని, ఇప్పుడు ఆహా అని రకరకాలుగా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. మరి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు అన్నది ఇప్పుడు క్వశ్చన్గా మారింది. సో ఈ మధ్య వాటికి ఎస్పెషల్గా COVID-19 వచ్చాక వాటి యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది కదా. సినిమా హాల్లో అన్నీ మూతపడిపోయాయి. ఇప్పుడు అన్నీ కూడా మూవీస్ అన్నీ కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరి వాటిని రెగ్యులేట్ చేసేది ఎవరు, అది ఇప్పుడు ఒక క్వశ్చన్గా మారిందనమాట. మామూలుగా చూడండి, చాలా రెగ్యులేటర్స్ ఉన్నాయి మీడియాకి. ప్రింట్ మీడియా
న్యూస్ పేపర్స్ వీటికి అనుకోండి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది చూసుకుంటూ ఉంటుంది దాన్ని. అదే టీవీ న్యూస్ ఛానల్స్ టీవీ ఛానల్స్కి సంబంధించి న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ అనేది టీవీ ఛానల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అదే అడ్వర్టైజ్మెంట్స్కి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది కోఆర్డినేట్ చేసుకుంటుంది. నార్మల్ మూవీస్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనేది ఉంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక మూవీ రిలీజ్ చేస్తున్నారండి, దాంట్లో సర్టిఫికేషన్ ఇచ్చేది ఎవరు కదా? ఇప్పుడు సెన్సార్ బోర్డ్స్ అవన్నీ ఉంటాయి మామూలుగా ఫిల్మ్స్కి, మరి వీటికి అలా ఏం లేదు, ఏ మూవీ అయినా రిలీజ్ చేయొచ్చు, మరి ఏంటి అన్నది ఇప్పుడు క్వశ్చన్. సో అలాగా కొన్ని మంత్స్ బ్యాక్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కలిసి మేము కొన్ని రూల్స్ని పాటిస్తాము వాలంటరీగా అని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఇదిగో మేమే ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి రెగ్యులేషన్స్ తీసుకొని వస్తాము, కంటెంట్ వాటన్నిటికీ సంబంధించి, ఇంకా దేనికి సంబంధించి ఎవరు రెగ్యులేట్ చేస్తారన్నది చెప్పలేదు. బట్ ప్రస్తుతానికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ఎవ్వరూ రెగ్యులేట్ చేయట్లేదు. వాటి మీద వాటిని గవర్న్ చేసేందుకు వీటికి ఏ విధంగా అయితే ఇలాగ డిఫరెంట్ బాడీస్ ఉన్నాయో అలా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కూడా తీసుకొని వస్తాము అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీలో చదువుకుంటామండి. ఈ ఆర్టికల్లో వీక్ అట్ ది టాప్ అంటున్నారు. ఏంటి ఇక్కడ వీక్ అట్ ది టాప్ అంటే ఏంటి? మనకి బీహార్లో ఎన్నికల కంటెక్స్ట్ చెప్తాను, ఒక్కసారి గమనించాలండి. సో బీహార్లో ఎన్నికలు జరిగాయి, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అవి గ్రూప్స్ని ఫామ్ చేయడం మొదలుపెట్టాయి. అలయన్సెస్ అంటాం మనము. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని, మహాగఠబంధన్ అని, ఇలా డిఫరెంట్ పార్టీస్ గ్రూప్స్గా ఫామ్ అవ్వడం మొదలుపెట్టాయి. అలాగా ఈ గ్రూప్స్ అన్నిటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అజెండా. ఇప్పుడు జేడీయూకి ఒక అజెండా, ఈ బీజేపీ అజెండా డిఫరెంట్, ఇలా ఒక్కొక్కరికి డిఫరెంట్ అజెండా ఉంది, కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఎన్నికల ఫలితంలో ఎవరు గెలిచారు? ఎన్డీఏ గెలిచింది. ఆ గ్రూపింగ్లో జేడీయూకి సంబంధించినటువంటి వ్యక్తి నితీష్ కుమార్. జేడీయూకి వచ్చింది 43 సీట్లే, బీజేపీకి వచ్చింది 74. ఓవరాల్గా వాళ్ళకు వచ్చినటువంటి సీట్లన్నీ కలిపితే 125 వచ్చాయి. సో వాళ్ళే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. కానీ జేడీయూకి సంబంధించిన వ్యక్తి ఆ గ్రూపులో, ఎన్డీఏ గ్రూప్లో వాళ్ళకి మెజారిటీ లేదు. అలాంటప్పుడు ఈ వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే ఏ విధంగా కొయిలీషన్ పార్టీ అంటారు, కొయిలీషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది, అంతేనా? సంకీర్ణ ప్రభుత్వం అని తెలుగులో. సో కొయిలీషన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కొయిలీషన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడము అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఐడియాలజీతో పాటు ఆ గవర్నమెంట్లో మిగిలిన పార్టీస్ యొక్క ఐడియాలజీస్ని కూడా అకామిడేట్ చేయాలి. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒకవేళ ఏదన్నా బీజేపీకి జేడీయూకి గొడవ వచ్చిందండి, అప్పుడు గవర్నమెంట్ పడిపోతుందా లేదా? సో మనము కొయిలీషన్ గవర్నమెంట్స్ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అక్కడి వరకు వెళ్ళి చదువుకోవాలి. వీక్ అట్ ది టాప్ అంటే చీఫ్ మినిస్టర్గా ఇప్పుడు జేడీయూ నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళకు సీట్స్ ఎక్కువ లేవు, అంటే వాళ్ళు చాలా వీక్. మిగిలిన పార్టీ సపోర్ట్ చేయకపోతే సడన్గా గవర్నమెంట్ పడిపోతుంది. సో టాప్ లెవెల్లో వీక్గా ఉంటే గవర్నాన్స్ ఎంతవరకు మంచిగా ఉంటుంది అన్నది క్వశ్చన్. సో మనం పాలిటీలో స్టాటిక్ సిలబస్లో కొయిలీషన్ గవర్నమెంట్స్ యొక్క ప్రోస్ కాన్స్ అన్న వాటి గురించి చదువుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్, మనము ఈ టాపిక్ వరకు వెళ్ళి చదువుకోవాలండి. అందుకోసం ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్. సో ఒకసారి కొయిలీషన్ గవర్నమెంట్స్ వాటి యొక్క ప్రోస్ కాన్స్ గురించి చదువుతారా? దీన్ని నేను మెయిన్స్ క్వశ్చన్గా ఇస్తున్నాను, దీన్ని చదివి దీనికి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించిందండి. డిఫెక్షన్స్ అంటున్నారు. డిఫెక్షన్స్ అసలు ఏం జరిగింది ఇక్కడ ముందు చెప్తాను, ఆ తర్వాత ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. మనకి మధ్యప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి, ఎన్నికల్లో విన్ అయ్యారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వంని ఫామ్ చేసిన వాళ్ళలో కొంతమంది జ్యోతిరాదిత్య సింధియా అనే ఒక వ్యక్తి, మీరు పేర్లు రాయాల్సిన అక్కర్లేదు, మీకు అర్థం అవ్వడానికి కోసం నేను చెప్తున్నాను అనమాట. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యి గవర్నమెంట్ని ఫామ్ చేసి ఉండింది. మరి ఇక్కడ బీజేపీకి సంబంధించి ఈ జ్యోతిరాదిత్య సింధియా అనే వ్యక్తి కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు. సో అయితే నాకు చీఫ్ మినిస్టర్ పదవి రాలేదు అన్నదో ఇంకొకటో దీనివల్ల
బీజేపీలోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అతను షిఫ్ట్ అవుతూ డైరెక్ట్గా బీజేపీలోకి షిఫ్ట్ అవ్వలేదు కదా, ఏం చేశారు, వాళ్ళ పార్టీ నుంచి రెసిగ్నేట్ చేశారు. అంటే వాళ్ళందరూ ఎమ్మెల్యేస్గా ఎన్నికైన వాళ్ళలో కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ యొక్క పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రెసిగ్నేషన్, వీటినే మాస్ రెసిగ్నేషన్ అంటారు. మాస్ రెసిగ్నేషన్ చేశారు. వాళ్ళు వేరే పార్టీలోకి జంప్ అవ్వలేదండి, ముందు రిజైన్ చేశారు, ఆ తర్వాత వేరే పార్టీలోకి షిఫ్ట్ అయ్యారు. రిజైన్ చేశాక ఏమైనా చేయొచ్చు వాళ్ళు, ఫస్ట్ రిజైన్ చేశారు. రిజైన్ చేయడంతో ఏమైపోయింది, మెజారిటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇంతమంది సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ ఉంటుంది కదా, ఆ మెజారిటీ కాస్త మైనారిటీగా అయిపోయి గవర్నమెంట్ అనేటటువంటిది పడిపోవడం జరిగింది. ఇప్పుడు రెసిగ్నేషన్ చేశారు అంటే వాళ్ళ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉంటుందో అక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్ జరగాలి, అవునా కదా, బై ఎలక్షన్స్ జరగాలి. ఎందుకని, ఇప్పుడు ఆ ప్రాంతానికి మరి ఎవరు ఎమ్మెల్యే లేరు కాబట్టి ఆ బై ఎలక్షన్స్ టైంలో అప్పుడు అపోజిషన్ పార్టీ అంటే ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి సీట్ ఇచ్చింది, మళ్ళీ వాళ్ళు గెలిచారు. సో ఇప్పుడు గెలవడము అనేది ఎంతవరకు కరెక్టు, వీటి గురించి ఒక్కసారి గమనిద్దామండి. ఒకసారి గమనించండి. ఇప్పుడు డెమోక్రటిక్గా అంటే ప్రజలు ఓటు వేయడం ద్వారా డెమోక్రటిక్గా ఎలెక్ట్ అయినటువంటి గవర్నమెంట్ దాన్ని పడగొట్టేందుకు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారేటప్పుడు మామూలుగా పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి మారితే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా అంటారు, పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. వాళ్ళు ఎమ్మెల్యేగానే ఉంటే వేరే పార్టీలోకి మారితే, కానీ వాళ్ళు ఏం చేశారు, ముందుగా రిజైన్ చేసేసారు, అసలు ఎమ్మెల్యేగానే లేకుండా రిజైన్ చేసి ఆ తర్వాత పార్టీ మారి బై ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. అయినా పీపుల్ వాళ్ళకే ఓట్ చేశారు. అంటే మోరల్గా ఎంతవరకు ఇది కరెక్ట్, డెమోక్రటిక్గా ఇది తప్పు, కానీ ఎక్కడా తప్పు అని లేదు కాబట్టి చేశారు. ఎందుకని, ఏడీఎల్లో వాళ్ళు పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేగా ఉంటూ వేరే పార్టీలోకి మారితే వాళ్ళకి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పనిష్మెంట్ ఉంటుంది. కానీ వాళ్ళు అలా మారట్లేదు కదా, రిజైన్ చేస్తున్నారు. అంటే ఇది మోరల్గా ఎంతవరకు కరెక్ట్, ప్రజలు దగ్గర నుంచి ముందు మార్పు రావాలి, అంతేనా కాదా అండి. పవర్ కోసం పదవుల్ని ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటున్నారు అన్న విషయం ముందు మనకు తెలియాలి. తెలిసినా సరే మనమే వాళ్ళకు ఓటేస్తున్నాము అంటే మనమే ఎంకరేజ్ చేస్తున్నట్టు. అదొక మధ్యప్రదేశ్లోనే కాదు, కర్ణాటకలోనూ అదే జరిగింది, రాజస్థాన్లో అదే జరగబోయింది, బట్ జరగలేదు. సో ఇలాగ ఎన్నో ప్లేస్లో ఇలా జరుగుతూ ఉన్నటువంటి కంటెక్స్ట్లో దీన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి అన్నది ఇప్పుడు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయము. ఇక్కడ చూడండి, మాస్ రెసిగ్నేషన్స్ ఏడీఎల్కి సంబంధించి యాంటీ డిఫెక్షన్లా వర్తించట్లేదు, మాస్ రెసిగ్నేషన్ అనే కొత్త మెథడ్ని వాడుతున్నారనమాట. మామూలుగా 10th షెడ్యూల్ 10వ షెడ్యూల్ కింద యాంటీ డిఫెక్షన్లా వర్తించాలి అంటే పార్టీ మెంబర్షిప్ నుంచి వాళ్ళు ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ ఉన్నప్పుడు పార్టీ మెంబర్షిప్ నుంచి వదిలేయడం, దాన్ని పార్టీ విప్ చెప్పిన దానికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఓటు వేయడము, ఇండిపెండెంట్గా ఎలెక్ట్ అయిన వ్యక్తి వేరే పార్టీలో చేరడము, నామినేట్ అయిన వ్యక్తి 6 నెలల తర్వాత వేరే పార్టీలో చేరడము, వీటికి చేస్తే ఏడీఎల్ వర్తిస్తుంది. కానీ వీటిలో ఏది చేయకుండా డైరెక్ట్గా రెసిగ్నేషన్ అనేది చేస్తున్నారు. అది యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫికేషన్కి ఒక గ్రౌండ్ కాదు. సో దానివల్ల ఇప్పుడు మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 10th షెడ్యూల్ అనేటటువంటిది అప్హోల్డ్ చేయడం జరిగింది, కానీ అసలు 10th షెడ్యూల్ కిందకే రావట్లేదు కదా. సో ఈ విధంగా అబ్స్టైనింగ్ ఇది చేయడం, సో వాళ్ళు ఏ విధంగా మరి లా కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన రికమెండేషన్స్ ఇచ్చింది అని ఇచ్చారండి, రైట్. సో ప్రెసిడెంట్ లేదా గవర్నర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినట్టుగా వింటారు. సో వీళ్ళకి కనుక మాలఫైడ్ ఇంటెన్షన్, బ్యాడ్ ఇంటెన్షన్తో ఇలా మాస్ రెసిగ్నేషన్ చేస్తే దాన్ని కూడా ఒక గ్రౌండ్గా చేర్చాలి అన్నది ఇప్పుడు వస్తున్నటువంటి వాదన, అంతే కదా అండి. మనం చూస్తున్న ట్రెండ్ ప్రకారం అదే కనిపిస్తుంది. బట్ ఆ ఇంటెన్షన్ ఏంటి అన్నది తెలుసుకోవడం అంటే మేబీ పొలిటికల్ పార్టీ యొక్క ఐడియాలజీ నచ్చకపోయి ఉండొచ్చు, విన్ అయిన తర్వాత అప్పుడు రిజైన్ చేయొచ్చు. కానీ మనం ప్రాక్టికల్గా గమనించి చూస్తే ఇక్కడ ఏమవుతుందన్నది మనకు తెలుసు. సో ఇది డెమోక్రసీని అపహాస్యం చేసినట్టే, మాస్ రెసిగ్నేషన్స్ చేయడము,
చేశాక వేరే పార్టీలోకి జాయిన్ అవ్వడము, మళ్ళీ ఆ పార్టీ తరపున ఎన్నికవ్వడము, ముందెన్నికైన పార్టీని ఓడించడము, ఇవన్నీ కూడా డెమోక్రసీని పవర్ కోసం అపహాస్యం చేస్తున్నట్టే. మరి దీన్ని ఎలా మనము సాల్వ్ చేయాలన్నది చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. పాలిటీకి సంబంధించినటువంటిది ఎలక్షన్ ఫోర్కాస్ట్ అనేటటువంటి, అంటే ముందస్తుగా ఇదిగో వీళ్ళు గెలుస్తారు అని చెప్పి పోల్స్. సో ఈ పోల్స్ మనకి 2 రకాల పోల్స్ ఉంటాయండి. ఒకటి ఒపీనియన్ పోల్స్ అంటారు. ఒపీనియన్ పోల్స్ అంటే ఏంటి? ఎలక్షన్స్కి ముందే, అంటే ఓటింగ్కి ముందే వీళ్ళు గెలవచ్చు అని చెప్పడం అనమాట. కొంతమంది ఇంటర్వ్యూ చేసో మాట్లాడో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అని మాట్లాడే ఒపీనియన్ పోల్స్. రెండోది ఎగ్జిట్ పోల్స్, అంటే అందరూ ఓటు వేసి వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా రిజల్ట్స్ అనౌన్స్ చేయకముందే ఎవరు విన్ అవ్వచ్చు అని చెప్పేది ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటాం. మరి మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఉంది. ఈ చట్టం కింద సెక్షన్ 126A కింద ఎగ్జిట్ పోల్స్ మీద బ్యాన్ ఉంది. ఎప్పటి వరకు? ఫైనల్ ఫేజ్. ఎలక్షన్స్ కొన్నిసార్లు ఫేజెస్లో జరుగుతాయి. ఒక ఫేజ్ ఎన్నికలు, 10 రోజుల తర్వాత ఇంకొక ఫేజ్, ఇట్లా. సో అన్ని ఫేజెస్ ఎన్నికలు అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు, ఫైనల్గా ఓటింగ్ అయిపోయి హాఫ్ అన్ అవర్ వరకు ఎగ్జిట్ పోల్స్ని వాటిని అనౌన్స్ చేయకూడదు. ఎందుకని? అవి జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు గెలుస్తారేమో అన్నప్పుడు ఓటింగ్ బిహేవియర్ మారచ్చు కాబట్టి, అందుకని ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి ఎగ్జిట్ పోల్స్ని ఫైనల్ ఫేజ్లో లాస్ట్ అవర్ వరకు అనౌన్స్ చేయకుండా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఒపీనియన్ పోల్స్ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఒపీనియన్ పోల్స్ మీద ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. సో అందుకని చాలా ఒపీనియన్ పోల్స్ మనం వింటూ ఉంటాం. యూఎస్ఏలో ఒపీనియన్ పోల్స్ కానీ, మన బీహార్ ఎలక్షన్స్ ఒపీనియన్ పోల్స్ కానీ, ఏది కూడా యాక్యురేట్గా ఉండట్లేదు. ఎందుకని? చాలా వరకు ఒపీనియన్ పోల్స్ అనేవి ఆయా న్యూస్ ఛానల్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, కొంతమంది పొలిటికల్ పార్టీస్కి అనుకూలంగా వాళ్ళే చెప్పి ఇదిగో మేము గెలుస్తామని చెప్పి అట్లన్నా మాకు ఓటు వస్తుంది అని చెప్పించుకోవడము, లేదా వాళ్ళు తీసుకున్న శాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా చెప్పిస్తున్నారండి. టెలిఫోన్స్ ఉండే వాళ్ళే చెప్తారు. కొంతమంది ఆన్సర్ చేయరు. కొంతమంది ఇంటర్నెట్లో పోల్స్ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య తక్కువే. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి డీవియేషన్స్ ఉన్నాయి. చాలా న్యూస్ పేపర్స్ ఇవి అసలు వాళ్ళు ఏ మెథడ్ని వాడి ఒపీనియన్ పోల్స్ ఇస్తున్నారని కూడా చెప్పరు. ఆ విధంగా బయాసెస్ అనేవి ఉన్నాయి. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతున్నాయి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అలో చేయబడదు ఈ రెండిట్లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద, అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించినటువంటిదండి. రోల్ ఆఫ్ మీడియా అన్నదానికి సంబంధించి. సో ఇక్కడ 2 పదాలని వాడడం జరిగింది. ఒకటి విజిలాంటీ జర్నలిజం, రెండోది విజిలాంటీ జస్టిస్. ఫస్ట్ విజిలాంటీ జర్నలిజం అంటే ఏంటి? జర్నలిస్ట్లే న్యూస్ కవరేజ్ చేస్తున్నప్పుడే ఇదిగో వీళ్ళే దోషులు, వీళ్ళని శిక్షించాలి, అసలు గవర్నమెంట్కి చేత కాదా, ఇట్లా వాళ్ళే కేసులో అసలు జుడిషియరీ కదా మామూలుగా డిసైడ్ చేయాలి ఎవరు అపరాధి ఎవరు నిరపరాధి అని డిసైడ్ చేసే బాధ్యత పోలీసులది కాదు, జర్నలిస్టులది కాదు, మీడియాది కాదు, ఎవరిది? జుడిషియరీది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ అర్నబ్ గోస్వామి ఈ కేసులో మనకు తెలుసు, సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో చాలా మరి విజిలాంటే జర్నలిజం అనేటువంటి చేయడం జరిగింది. మీరు అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూస్ కానీ ఇలా చూస్తే చాలామంది అతని ఇంటర్వ్యూస్ని చాలా అర్రగెంట్గా కన్సిడర్ చేస్తారు. అవతల వ్యక్తి యొక్క సెన్సిటివిటీస్ కానీ, అవతల వ్యక్తి యొక్క ప్రైవసీని కానీ కన్సిడర్ చేయకుండా విజిలాంటీ జర్నలిజం చేయడం అన్నది అతని స్టైల్ ఆఫ్ జర్నలిజంగా పరిగణిస్తారు. సో అది తప్పు అయిండొచ్చు. కానీ పోలీసులు విజిలాంటే జస్టిస్ అంటే ఇక్కడ కూడా జుడిషియరీ చూడాలి, కానీ పోలీసులే మరి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం అనేటటువంటిది ఎంతవరకు కరెక్ట్? సూసైడ్ నోట్ అనేటటువంటిది దాంట్లో మెన్షన్ చేసి ఉంది నేమ్. సో అరెస్ట్ చేయాల్సినంత అవసరం అనేటటువంటిది లేనప్పుడు మరి కేసుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేసుని ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా. విజిలాంటీ జర్నలిస్టే, కానీ విజిలాంటీ జస్టిస్ అనేటటువంటిది ఇది కాదు.
చాలామంది ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది ఏం చెప్తుంటారంటే, ఇప్పుడు వీళ్ళు అలా చేసినప్పుడు నేను చేస్తే తప్పేంటి అని. అంటే వీళ్ళు ఇలా చేసినప్పుడు అదే విధంగా నేను చేస్తే తప్పేంటి అని. సో ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు అని మనం చెప్తున్నప్పుడు అదే పద్ధతిలో మనం చేసామంటే మనము తప్పు చేస్తున్నట్టే కదా. సో విజిలాంటే జస్టిస్ అనేటటువంటిది కరెక్ట్ కాదు. మనది కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. సో ఎవరు ఏ జాబ్ చేయాలి, జ్యుడిషియరీ రోల్ అది. ఎవరు తప్పు చేశారని డిసైడ్ చేసేది అది జ్యుడిషియరీయే డిసైడ్ చేయాలి. సో విజిలాంటీ జర్నలిజం అది కొంతవరకు మంచిదే అయ్యుండొచ్చు. బట్ అది ఒక లిమిట్ దాటాక ఒక మనిషి యొక్క ఇండివిజువల్ లైఫ్, ప్రైవసీ, వాళ్ళ సెన్సిటివిటీస్ ఇవన్నీ పరిగణించకుండా ఉండేది తప్పే. అదేవిధంగా విజిలాంటీ జస్టిస్ అనేది కరెక్ట్ కాదు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది, రైట్. అందుకే కండోన్డ్ అంటే అప్రూవల్ ఇవ్వలేము. కెనాట్ బి కండోన్డ్, అప్రూవల్ ఇవ్వలేము. సో విజిలాంటీ జస్టిస్ అనేది విజిలాంటీ జర్నలిజంకి దీటైన సమాధానం కాదు అన్నది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్లో చదువుకుంటామండి. ఇక్కడ FCRA చట్టము, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. FCRA అంటే ఫారిన్ కాంట్రిబ్యూటరీ రెగ్యులేటరీ యాక్ట్ రూల్స్ అంటున్నాం. ఈ రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది ఎవరు? హోమ్ మినిస్ట్రీ. ఏమని అమెండ్ చేయడం జరిగింది? మామూలుగా FCRA చట్టం కింద మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అంటే ఎంపీస్, ఎమ్మెల్యేస్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, జడ్జెస్, మీడియా పర్సన్స్ వీళ్ళెవ్వరూ కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్ని తీసుకోకూడదు అన్నది FCRA చట్టం కింద ఉన్నటువంటి రూల్ అన్నమాట. ఎందుకని? ఫారినర్స్ మరి ఫారిన్ కాంట్రిబ్యూషన్ ద్వారా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మరి అది ఇండియాకి ప్రమాదకరం అని చెప్పి కొంతమందికి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకునే అవకాశం లేదు. అయితే పొలిటికల్ పార్టీస్లో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళే అని ఇంతకుముందు ఏ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వాళ్ళెవ్వరూ తీసుకోకూడదు అనే రూల్స్. ఇప్పుడు యాక్టివ్ పొలిటికల్గా ఉంటేనే ఆ గ్రూప్స్ మాత్రమే ఫండింగ్ తీసుకోకూడదు. ఇంతకుముందు ఎప్పుడో పొలిటికల్గా యాక్టివ్గా ఉండి ఇప్పుడు లేరు, వాళ్ళు ఫారిన్ కాంట్రిబ్యూషన్ యాక్సెప్ట్ చేయొచ్చు అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గైడ్ లైన్స్ని మార్చడం జరిగింది. ఆ నామ్స్ని రిలాక్స్ చేయడం జరిగింది అని చెప్తున్నారు, రైట్. మరి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి చూడండి. నోడల్ ఏజెన్సీ ఫినాన్స్ మినిస్ట్రీ కాదు, హోమ్ మినిస్ట్రీ. ఎందుకంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి. సో కల్చరల్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, రిలీజియస్ ప్రోగ్రామ్ వీటిలో ఉన్న ఏ ఆర్గనైజేషన్స్, ఇండివిజువల్స్ అయినా ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని తీసుకోవచ్చు. బట్ వాళ్ళు హోమ్ మినిస్ట్రీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి, ఒక సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. సో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే పొలిటికల్ లీడర్స్, ఎడిటర్స్, జడ్జెస్, గవర్నమెంట్ సర్వెంట్స్, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్, పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళెవరూ కూడా ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని తీసుకోకుండా డీబార్ చేయడం జరిగింది. ఈ విషయం మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? PPPs, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. అంటే అటు గవర్నమెంట్, ఇటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి రెండు కలిసి ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నమాట. సో దాన్నే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని పిలుస్తూ ఉంటారు. మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎందుకు తీసుకొని రావాలి అంటే, అటు గవర్నమెంట్ దగ్గర కంప్లీట్ రీసోర్సెస్ ఉండకపోవచ్చు, అటు ప్రైవేట్ సెక్టార్ దగ్గర కంప్లీట్ రీసోర్స్ ఉండకపోవచ్చు. దీని యొక్క పాజిటివ్స్ని కంబైన్ చేసుకుంటూ మరి ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం వచ్చినటువంటి ఆ భాగస్వామ్యమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వం మరియు ప్రైవేట్ యొక్క భాగస్వామ్యం అని పిలుస్తారనమాట. మరి వీటి కింద ప్రాజెక్ట్స్ని రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తారు. ఒకటి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని రెండు రకాలుగా PPP కింద కన్సిడర్ చేస్తామండి. ఒకటి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్స్, రైల్వేస్, బ్రిడ్జెస్ ఇవంతా కూడా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేషనల్ హైవేస్ ఇవన్నీ PPP మెథడ్లోనే జరుగుతున్నాయి. సో ఈ PPP కింద ఉన్న ప్రాజెక్ట్స్లో కొన్ని ప్రాజెక్ట్స్కి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఏదన్నా ఇబ్బందులు ఇలా తలెత్తినప్పుడు అవి వయబుల్గా ఉండే విధంగా ఫండింగ్ అనేటటువంటిది గవర్నమెంట్ మేము ఇస్తున్నాము అని చెప్పడం జరిగిందనమాట. అంటే 2020-21 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచి
నెక్స్ట్ వచ్చేటటువంటి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు 2024-25 వరకు మేము ఈ సపోర్ట్ అనేది ఇస్తాము. ఆ ప్రాజెక్ట్స్ వైబుల్గా లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి కొత్త డబ్బులు వస్తుందని చెప్పారు. అవి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది. దాంట్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా చేరుస్తున్నాము. ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే, కానీ అది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ని రోజులు ఓన్లీ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద యాడ్ చేశాము. ఇప్పుడు వీటిని కూడా యాడ్ చేస్తున్నాం అన్నట్టుగా మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. రైట్. సో ప్రాజెక్ట్ కాస్ట్లో 30% గవర్నమెంట్ అందించే విధంగా ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. సెంటర్ 30% అందిస్తుంది, స్టేట్స్ ఇంకొక 30% అందించవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఆ కంపెనీస్ మళ్ళీ తిరిగి చెల్లించేలాగా అనమాట. ఆ విధంగా సోషల్ సెక్టార్ని యాడ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. మరి వాళ్ళకి మన ఫైనల్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించిందండి. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి? మామూలుగా ప్రతి కంపెనీ తన యొక్క షేర్స్ని షేర్ మార్కెట్లో పెడుతుందండి. రైట్. షేర్స్ని షేర్ మార్కెట్లో అమ్ముతుందన్నమాట. ఆ షేర్ మార్కెట్లో అమ్మినప్పుడు జనరల్గా అవుట్ సైడర్స్ వేరే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. కానీ కొంతమందికి ఆ కంపెనీలో ఉండే వాళ్ళకే ఓకే ఈ టైంకి ఈ షేర్ వాల్యూ ఇంత ఉండబోతుంది. ఎందుకని? వాళ్ళకి ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలుసు. ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే ఎక్కువ షేర్ వాల్యూ పెరుగుతుందని. సో ఇన్సైడర్ వాళ్ళు ఆ కంపెనీలో ఉన్నందుకు వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆ షేర్స్ని వాళ్ళు ట్రేడ్ చేస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తీసుకోండి మీరు బాగుంటుందని చెప్పడమో, లేదా వాళ్ళే ఎక్కువ కొని పెట్టేసుకోవడమో ఇలా చేస్తే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అని పిలుస్తారు. ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నటువంటిది ఇల్లీగల్. సెబీ చట్టం కింద, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు చట్టం కింద మనది ఇల్లీగల్ అనమాట. సో దీంట్లో ఫ్యూచర్స్ అనేటటువంటిది ఒక కంపెనీ. సో ఫ్యూచర్స్ అనే కంపెనీలో ఈ విధంగా జరిగింది. సో దీనికి సంబంధించి మీరు చర్యలు చేపట్టండి అని అమెజాన్ అనేది యుఎస్ఏకి సంబంధించిన కంపెనీ. సో ఆ కంపెనీ ఫ్యూచర్స్ అనే కంపెనీలో ఇలా జరిగిందండి, సో మీరు ఒకసారి చర్యలు చేపట్టాల్సిందే అన్నట్టుగా సెబీని అడగడం జరిగింది. మరి సెబీ అనేది దీంట్లో ఏం జరిగింది ఏంటి అని చూస్తుంది. మీరు రీసెంట్గా గమనిస్తే అండి, నిన్న గూగుల్కి సంబంధించి ప్రిడేటరీ ప్రైసింగ్, డామినెంట్ పొజిషన్ ఇలాంటి పదాలు చదువుకున్నాం. అలాగే ఫేస్బుక్ కానీ చాలా ఎంఎన్సీస్లో ఈ కార్పొరేట్ క్రైమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. వీటిని మరి ఎంత క్విక్గా వీలైతే అంత క్విక్గా సాల్వ్ చేయగలగాలి. సో ఇవన్నీ ఒకసారి ఒకచోట రాసి పెట్టుకుంటూ ఉండండి, రివిజన్ ఈజీ అవుతుంది. మరి ఇది లాస్ట్ ఆర్టికల్. సరే, నిన్న మనం ఇచ్చిన క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాసారో చూద్దామా? చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చాం నిన్న. రీజన్స్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్కి ఇంపాక్ట్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంది అంటే 3 హెడ్డింగ్స్ పెట్టాలి. ఇదిగో ఎయిర్ పొల్యూషన్ అంటే ఇది, రీజన్స్, ఎయిర్ పొల్యూషన్కి రీజన్స్ ఇవి, ఇంపాక్ట్స్ ఏమేమి ఉంటాయి, మెజర్స్ ఏమేమి తీసుకున్నారు, ఫర్దర్గా ఏమేమి చేయాలి అని రాశారు కదా. సో ఇలా రాసినప్పుడు అండి, ఇదిగో న్యాచురల్ రీజన్స్, ఆంథ్రోపోనిక్ రీజన్స్, వెరీ గుడ్. ఇంపాక్ట్స్ రాసినప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్, సోషో ఎకనామిక్ ఇంపాక్ట్స్ అని రాసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా మెజర్స్ ఏం తీసుకుంది, బాగా రాశారు, గుడ్. చాలా నీట్గా హెడ్డింగ్స్ నీట్గా బాగుంది. కాకపోతే ఇంట్రొడక్షన్ ఇలా రాసినప్పుడు కొద్దిగా కరెంట్ అఫైర్స్ రాయండి. ఎయిర్ పొల్యూషన్ అన్నప్పుడు కరెంట్ అఫైర్స్లో చాలా ఉన్నాయి కదా, కరెంట్ ఇష్యూ రాయండి. ఇదిగో ఇన్ని సిటీస్లో ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ ఈ విధంగా ఉంది, ఇట్లా ఏదన్నా రాస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, సో ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి రాశారు, కారణాలు ఏంటి అని రాశారు, మరి వాటి ఇంపాక్ట్స్ ఏంటో రాశారు, దానికి సంబంధించి ఏ విధమైన మెజర్స్ తీసుకున్నారు రాయాలండి. మెజర్స్ టేకెన్ అన్నాం మనము, చర్యలు ఏం చేపట్టారు అని. సో అది మీరు రాయలేదు, ఆ డైమెన్షన్ మిస్ అవ్వకుండా రాసుకోగలగాలి. ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్ చూసారా, రాశారు, వెరీ గుడ్. నెక్స్ట్ కారణాలు ఏంటి రాశారు, ప్రభావాలు రాశారు, గవర్నమెంట్ తీసుకున్న చర్యలు, సో చర్యలు అనేవి ఏం తీసుకున్నారని అడిగారు, రైట్. సో అవి రాయాలి. మెజర్స్ టేకెన్ అంటే తీసుకున్నవండి, ఆల్రెడీ తీసుకున్నవి. సో ఇక్కడ ఏం తీసుకోవాలని రాశారు, మెజర్స్ ఏమేమి టేకెన్ అన్నది రాయండి.
కంక్లూజన్లో ఏం తీసుకోవచ్చు అన్నది తర్వాత రాయొచ్చు మీరు. సో ఇక్కడ ఒక డైమెన్షన్ మిస్ అవ్వడం అంటే ఒక 3 మార్క్స్ పోయినట్టే. జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ వాయు కాలుష్యం, కరెంట్ అఫైర్స్ రాశారు, గుడ్. కారణాలు రాశారు, ప్రభావాలు చూసారా, ప్రభావాల్లో సామాజిక ఆర్థిక అని రాశారు, పర్యావరణ ప్రభావాలు, చర్యలు చేపట్టినవి రాయండి, సరేనా. ఆల్రెడీ ఏం చర్యలు చేపట్టారన్నది క్వశ్చన్ కదా అండి. సజెస్ట్ ద మెజర్స్ టు బీ టేకెన్ అన్నామా, ఒకసారి క్వశ్చన్ చూడండి. సో మెజర్స్ టేకెన్ అన్నారంటే ఏం చేపట్టారో రాయండి. ఒక్కొక్కళ్ళు క్వశ్చన్ ఒక్కొక్కలాగా రాశారు. సో క్వశ్చన్ ఒకసారి క్లియర్గా రాసుకోండి. మీరు రాసినట్టు మెజర్స్ సజెస్ట్ అంటే ఇలాగే రాస్తారు, లేదా ఆల్రెడీ మెజర్స్ టేకెన్ అని క్వశ్చన్లో ఇచ్చుంటే అది సపరేట్గా రాసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాశారు చూసుకోండి. బట్ మీరు వర్డ్ లిమిట్ కొద్దిగా క్రాస్ అయ్యారు, షార్ట్గా రాయండి, ఎందుకంటే మీకు ఎగ్జామ్లో అంత టైం ఉండదు, వర్డ్ లిమిట్ తగ్గించాలి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అండి.